మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎక్సైజ్ అధికారులకు మంత్రి దిశానిర్దేశం గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు ప్రజారోగ్యంపై ప్రభుత్వం పటిష్ట చర్యలు నాగోబా జాతరను సందర్శించిన రేవంత్ గిరిజనులకు కృతజ్ఞతలు తెలిపిన విశాఖ ఆర్కే బీచ్ లో జనసేన శైకత శిల్పం ఏర్పాటు గంజాయిని తరిమికొట్టాలని సుల్తాన్పూర్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ క్రీడా పోటీలు ప్రారంభించిన బీజేపీ నేతలు గంజాయి మత్తు పదార్థాలు సాగు చేస్తున్న వారిపై రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి సాగు చేస్తున్న రైతులు పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతు బంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎక్సైజ్ పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. రైల్వే బస్సులలో గంజాయి రవాణా విద్యా సంస్థల్లో గంజాయి తీసుకోకుండా సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీన్ని రాసుకోండి మళ్ళీ నోట్ చేసుకోండి. ఎక్కడ ఏ గ్రామంలో అయిన గ్రామంలో ఆ భూమికి మాత్రం రైతు బంధు అనేది రాదు. ఇమీడియట్గా ఫస్ట్ మీరు ఆ ఎన్ని ఎకరాలలో ఇప్పుడు 20 ఎకరాలు ఉంటుంది ఆ రైతు 20 ఎకరాలలో ఎకరాలు ఏదో మూలకు పెడతాడు. మొత్తానికి రైతు బంధు కట్ ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారికి మీరు పంపించాలి. పోలీస్ కేసు పెట్టాలి, ఎక్సైజ్ కేసు పెట్టాలి, 2 కేసులు పెట్టాలి. పోలీస్ కేసు, ఎక్సైజ్ కేసు, రైతు బంధు కట్టు ప్లస్ బైండ్ ఓవర్ పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలి. ఎక్కడ కేసు రిపీట్ అయ్యేదనుకో అక్కడ సిఐ పోలీసు కానీ ఎక్సైజ్ కానీ వాళ్ళిద్దరు కూడా సస్పెండ్ అవుతారు. రిపీట్ అయితే చూసుకోవాలి, కానియద్దు అసలు, రిపీటే కాదు అసలు కానియద్దు. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినా ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓని ఇన్ఛార్జ్, ఎస్ఐలు సిఐలు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. పక్క గ్రామాల వారిగా మీరు టామ్ చేయించండి. ఏ గ్రామంలో అయితే గాంజా పండుతున్నది మనం గమనించకుండా వదిలిపెడితే ఆ గ్రామ అధికారుల మీద చర్యలు తప్పవు, ఎస్హెచ్ఓ మీద చర్యలు తప్పవు. ఇమీడియట్గా వాళ్ళను పీడీ యాక్ట్ పెట్టుకునే పరిస్థితి. గాంజా కానీ ఇంకా మత్తు పదార్థాలు ఏమైనా సరే ఎలాంటి మత్తు పదార్థాలు చూపించండి. తర్వాత కాలేజీలలో పిల్లలకు కౌన్సిలింగ్, ఆల్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేయమని చెప్పాలి. వీడియోలు ఉంటే వీడియోలు కొన్ని వీడియోస్ దానివల్ల ఎంత ప్రమాదకరం ఆ వీడియోలన్నీ మనం ప్రదర్శించాలా, యజమాని చెప్పాలా. అనుమానితులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్లస్ మన ఉమ్మడి జిల్లాలో సైకియాట్రిస్ట్ కానీ దీనికి సంబంధించిన డాక్టర్లు ఎవరంటే ఆ డాక్టర్లను కూడా మనకి సంబంధించి రెగ్యులర్ పెట్టుకోవాలి. తెలంగాణలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. తర్వాత స్థానిక ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. కరోనా సమయంలో ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్నవారికి కరోనా వైద్య కిట్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. జహీరాబాద్లో 50 పడకల
మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్. ముఖ్యంగా ఈ ఆక్సిజన్ కొరతను నివారించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో కరోనా సెకండ్ దాదాపు ఒక రోజుకు 500 నుంచి 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్రతిరోజు అవసరమైంది. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి 200 మెట్రిక్ టన్నులే ఉండేది. మిగతా 300 మెట్రిక్ టన్నులు ఇతర రాష్ట్రాలు, అటు కర్ణాటక నుంచి, ఇటు తమిళనాడు నుంచి, గోవా రాష్ట్రం నుంచి తేవాలంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్ లాగా, ఒక కత్తి మీద సాములాగా పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది. సో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్రం యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 550 టన్నులకు పెంచాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇప్పటికే మన రాష్ట్రంలో 350 మెట్రిక్ టన్నుల వరకు మనం చేరుకున్నాం. త్వరలో పాషమైలారం, మన సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో అగ్రిమెంట్ చేసుకున్నాం. అది కూడా త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. అంటే కరోనా సెకండ్ వేవ్ లాంటి పరిస్థితి ఏదైనా వచ్చినా ఎంత రాష్ట్రానికి ఆక్సిజన్ అవసరం ఉంటే అంత ఆక్సిజన్ వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 27,000 పడకలు ఉన్నాయి. 27,000 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ సౌకర్యం లేని బెడ్డే ఉండదు. అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. సో దట్ ఎనీ ఈవెంచువాలిటీ, ఎనీ సిచ్యువేషన్ లో కూడా ప్రజలకు మంచి వైద్యం అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తం 20,000 పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దాదాపు ఇది 86వ ప్లాంట్ ఈ రోజు మనం జహీరాబాద్ లో స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎల్ఓటీలు కూడా ఇచ్చినాం. మేజర్ హాస్పిటల్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ ను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం. అంటే 10 రోజులు 15 రోజులకు అవసరమైన ఆక్సిజన్ ను అక్కడే స్టాక్ చేసుకునే విధంగా ఎల్ఓటీలను కూడా చాలా ఆసుపత్రుల్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇట్లా వైద్య రంగంలో చాలా గుణాత్మకమైన మార్పు తెచ్చాం. కరోనా థర్డ్ వేవ్ లో కూడా మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇంటింటికి జ్వరం సర్వే మంచి ఫలితాలను అందించింది. కొద్దిగా గత 2-3 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క సందర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, మేస్ట్రం వంశస్థులు భారీగా తరలివచ్చారు. ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం గర్వించదగ్గ విధంగా ఉంటాయని రేవంత్ అన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభను విజయవంతం చేసిన గిరిజనులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిశ్రమ వంశస్థులు ఈ నాగోబా పండగను అత్యంత పవిత్రంగా ప్రపంచానికి ఆదర్శంగా నిర్వహించి ఆదివాసీలు సాంప్రదాయాలను ఎంత పవిత్రంగా నిర్వర్తిస్తారో, సాంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మిశ్రమ వంశస్థులు నిరూపించింది. గతంలో 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఆదివాసీల ఆశీర్వాదంతో ఇంద్రవెల్లిలో మనం గొప్ప సభ నిర్వర్తించుకున్నాం. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఆ సభకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఆ గొప్పతనం, ఆ సభను దిగ్విజయం చేసింది ఆదివాసీ మిత్రులు. ఇవాళ దాదాపుగా 700 కిలోమీటర్లు తిరుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే వరకు రాత్రి
1:30 అయినట్టుంది. ఇప్పుడు సమయం 1 అయింది. కోళ్ళు కూడా కూస్తున్నాయి. వాస్తవంగా దర్శించుకోవాలని, మిమ్మల్ని కలుసుకోవాలని గత వారం రోజులుగా సీతక్క నేను చర్చించుకుంటున్నాం. ఎప్పుడు ఏదో ఒక పనిపడి వాయిదాలు పడే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈసారి వాయిదా వేయకుండా తప్పకుండా మిమ్మల్ని కలిసి మీ సాంప్రదాయ పండుగలో భాగస్వామ్యం తీసుకొని భవిష్యత్తులో మీ హక్కుల పట్ల, మీ ప్రాంత అభివృద్ధి పట్ల, మీ అభివృద్ధి పట్ల, మీ సాంప్రదాయాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందజేయడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాన్ని అందించాలని ఒక కృతనిశ్చయంతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మా ఆదివాసీ మిత్రులకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ ఎన్నికలు లేవు, మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి రాలేదు. మీ సాంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉండడం వల్ల మీ సాంప్రదాయంలో విశాఖ నుంచి గంజాయి తరిమి కొట్టాలని పిలుపునిస్తూ ఆర్కే బీచ్ వద్ద జనసేన పార్టీ శైకత శిల్పాన్ని ఏర్పాటు చేసింది. పర్యాటకంగా ఆంధ్ర, ఊటీగా ఖ్యాతి సాధించిన విశాఖలో గంజాయి ఆనవాళ్లు అపకీర్తిని తీసుకువస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గంజాయి రవాణా అరికట్టి విశాఖను గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని జనసేన నాయకులు సతీష్ కోరారు. మత్తుమైకంలో నగరంలో చోటు చేసుకుంటున్న దుకాణాలు అలజడి రేపుతున్నాయని, మన్యంలో సాగుతున్న గంజాయి సాగుపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విశాఖ నుంచి వన్నెమిరెడ్డి సతీష్ కుమార్, జనసేన పార్టీ. ఈ రోజున విశాఖ అనగానే తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఎంతో అందమైంది. పర్యాటక పరంగా ఎంతోమంది వస్తుంటారు, వెళ్తుంటారు. అలాగే మన్య ప్రాంతం విశాఖ, అరకు కానీ, లంబసింగి కానీ ఆ ప్రాంతాలన్నీ చాలా, అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చెప్పాలనుకుంటే ఆంధ్ర కాశ్మీర్ కానీ, ఆంధ్ర ఊటీ అంటే విశాఖనే. అటువంటి విశాఖ ఈ రోజున విశాఖ గంజాయి అనే పేరు దేశవ్యాప్తంగా ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా మారుమోగిపోతుందంటే, రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విశాఖ గంజాయి అంటే ఎక్కడ, ఏంటి, దీని ప్రత్యేకత ఏంటని కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారంటే ఎంత దారుణంగా వెళ్ళిపోయిందంటే, ఎందుకు మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామంటే, ఈ రోజున విశాఖలో ముఖ్యంగా మొన్న జ్ఞానాపురం ఏరియాలో ఒక సాధారణమైన యువకుడు నడుచుకుంటూ వెళ్తుంటే గంజాయి మత్తులో ఉన్న 14-15 సంవత్సరాల పిల్లలు గంజాయి తాగి అతని మీద దాడి చేసి చంపేశారండి. అది మీ మీడియా ముఖంగానే, మీడియా ద్వారానే తెలిసింది. అటువంటి విశాఖలు ఇటువంటి అత్యాచారం అంటే తాగడం ఒక ఎత్తు, అలాగే లిక్విడ్ గంజాయిని కొత్త రకంగా లిక్విడ్ గంజాయి కూడా సప్లై చేయడం భారీ ఎత్తున. ఈ రోజున వైజాగ్లో లిక్విడ్ గంజాయి కూడా చెన్నైకి కానీ, అలాగే మహారాష్ట్రకు కానీ, ముంబైకి కానీ వీళ్ళు తరలి వెళ్తుందంటే, విశాఖ మన్యం, అసలు మన్య ప్రాంతంలో ఉన్న ఈ గంజాయిని నిర్మూలిద్దాం అనుకున్న టాస్క్ ఫోర్స్ సంబంధించిన ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ రోజున వేల ఎకరాల్లో విశాఖ సంబంధించిన మన్య ప్రాంతంలో మీరు గంజాయి సాగిస్తున్నారు. ఇటువంటి గంజాయి సాగు అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ, ఇప్పుడున్న నేటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అక్కడున్న ప్రాంతం, మన్య ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులకు మీరు చెప్పండి దయచేసి. ఎందుకంటే ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఆ ఉద్యోగ అవకాశాలు లేక పవన్ కళ్యాణ్ గారు మొన్న పోరాట యాత్ర సందర్భంగా చెప్పారు. అప్పటికి డ్రోన్ కెమెరాల ద్వారా కానీ ఎలాగైనా సరే పట్టుకొని ముఖ్యంగా అక్కడున్న సాగును ముందు నిర్మూలించండి, అక్కడున్న యువతకి మీరు అవకాశం కల్పించండి అని చెప్పారు. ఇప్పటి వరకు అక్కడున్న గిరిజన శాఖ మంత్రి అయిన పుష్పల్లి శ్రీవాణి గారు, అలాగే ఇక్కడున్న అవంతి శ్రీనివాస్ గారు, ఇక్కడ పర్యాటక శాఖ, అసలు విశాఖ అంటేనే పర్యాటక శాఖ, మీరు ఏం చేస్తున్నారండి? ఇప్పటి వరకు పోలీస్ పోస్ట్ ఇవ్వలేదు. నిన్న మొన్న పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి 1000 మందితో టాస్క్ ఫోర్స్ని పోలీసు యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, పోలీసు యంత్రాంగాన్ని మొత్తాన్ని పెదబైలు మండలం కానీ, కొయ్యూరు మండలం కానీ, చింతపల్లి కానీ, ఏఓబి, ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో విశాఖ గంజాయి అంటే అక్కడున్న అంటే గంజాయికి మంచి పేరున్న ఏరియా ఏదైనా ఉంటే విశాఖని గంజాయిని నిర్మూలించాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా విశాఖలో పట్టణంలో ఏ యువత చూసుకున్నా, ఎక్కడ కాలేజీ అడ్డాలు చూసుకున్నా గంజాయి ఈజీగా దొరుకుతుందండి. ఈ ఈజీగా దొరికే గంజాయిని వాళ్ళు అలవాటు పడి ఈవెన్ మత్తులో యువతను కూడా పాడు చేస్తున్నారు. ఈ యువతలు రేపొద్దున మన కుటుంబం అవ్వచ్చు. రంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కొలన్ శంకర్ రెడ్డి, భాస్కర్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.
జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ పోటీలను ప్రారంభించారు. 8 రోజుల పాటు సాగే ఈ పోటీలో 60 టీంలు పాల్గొననున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను భావి తరాలకు తెలియజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కు పిలుపునిచ్చారని చెప్పారు. చాలా సంతోషం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపుని అందుకొని శంకరెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకొని ఈ క్రీడాకారులు కూడా ఉత్సవాల్లో భాగస్వామ్యం చేయాలని ఒక తలంపుతో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం. 60 టీంలు, 720 మంది సభ్యులు, క్రీడాకారులు పాల్గొనేటువంటి ఈ టోర్నమెంటు వారం రోజులు ఒక చక్కటి క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావడం, వాళ్లకు భవిష్యత్తు ఈ టోర్నమెంటు ప్రోత్సాహకరంగానే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యతను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి వేదిక ఈ యొక్క టోర్నమెంట్ కాబోతా. క్రీడాకారులు, యువత ఈ దేశ నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి యువత కాబట్టి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు క్రీడల పట్ల, క్రీడాకారుల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కనబరుస్తూ ఈ క్రీడా పోటీలు నిర్వహించాలని చెప్పి ఇచ్చిన పిలుపు వారు. ఈ 75 సంవత్సరాలు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి, స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఈనాటి తరానికి ఎంతమంది త్యాగదనులు, అనేక మంది మన పూర్వీకుల పోరాట ఫలితము, వారు చేసినటువంటి యొక్క పోరాట ఫలితమే ఈరోజు స్వాతంత్రం మనం సిద్ధించి స్వేచ్ఛగా ఈరోజు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే పరిస్థితి, దాని కారకులు వారు. ఒక్కసారి మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారికి నివాళులు అర్పించడమే కాకుండా వారి యొక్క త్యాగాలను భావి తరాలకు తెలియజెప్పేదానికి, ఈనాటి యువత కూడా అటువంటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించడానికి ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు. కాబట్టి ఈరోజు పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ చూపించినటువంటి మార్గం మనకు. క్రీడాకారులందరూ కూడా ఎటువంటి రాజకీయాలకు మీరు తావు లేకుండా క్రీడా స్ఫూర్తితో, గెలుపు ఓటంతో నిమిత్తం లేకుండా ఈ టోర్నమెంట్లో మీరు భాగస్వాములు కావాలని ఈ వేదిక మీద అందరూ కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి రాజకీయాల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఈ టోర్నమెంట్ దోహదపడాలని. కాబట్టి ఈ టోర్నమెంట్లో క్రీడల్లో రాజకీయాలకు తావులేదు. రాజకీయ నాయకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపించడమే ఈ టోర్నమెంట్ యొక్క లక్ష్యం అని చెప్పి భావిస్తూ ఈ చక్కటి కార్యక్రమం. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గిరిజన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హాస్పిటల్లో వసతులపై ఆర్డీఓ మురళీకృష్ణ, వైద్యుల కమిటీ సభ్యులు చర్చించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో రోగులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందేలా చూడాలని వైద్యులను ఆదేశించామని ఎమ్మెల్యే తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మీటింగ్ జరిగింది. నాతో పాటు ఆర్డీఓ గారు, మురళీకృష్ణ గారు, సూపరింటెండెంట్ గారు రామకృష్ణ గారు, సీనియర్ డాక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు, మా ప్రజాప్రతినిధి కొండారెడ్డి గారు, ఆర్ఎంఓ గారు, మిగిలిన వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా చర్చించింది ఏమిటంటే ఈ విధంగా థర్డ్ వేవ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. థర్డ్ వేవ్ కనుక అలాంటి కనుక సూచనలు కనిపిస్తే కోవిడ్ కేర్ సెంటర్ వెంటనే ఏర్పాటు చేయాలి, దాని తగ్గ చర్యలు తీసుకోవాలని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ గారు వారు ఏం చేయబోతున్నారో వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత వారికి పోషకాహారం కానివ్వండి, వారికి మంచి చెడ్ల మెడిసిన్స్ అన్ని కూడా ఏ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము సూచనలన్నీ ఇచ్చాము. ఆ తర్వాత ఇక్కడ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉంది కనుక
ఒకవేళ వీళ్ళకి ఏమేమి చేయాలి, ఆ మంచి చెడ్లు కూడా ఆక్సిజన్ విషయం కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, రియేజెంట్స్ కానివ్వండి, అవి ఏమేమి చేయాలని చెప్పి ఆ విషయం కూడా మేము చర్చించడం జరిగింది. అది కాకుండా ఇంకా ముఖ్యమైన వసతుల కొరకు అన్నీ మాట్లాడడం జరిగింది. తర్వాత దానికి ఒక సబ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసాము కొండారెడ్డి గారు సమక్షంలో. ఈ విధంగా హాస్పిటల్ అంతా కూడా చూసి దానికి అభివృద్ధి ఏమేమి చేయాలో చెప్తే అప్పుడు మాకు ఆ కమిటీకి సమర్పించిన తర్వాత మేము ప్రభుత్వానికి తెలియజేస్తాము. సో ఇది కాకుండా వేరే మిగిలిన విషయాలు కూడా హాస్పిటల్కి కావాల్సిన అవసరాల విషయం, కెమికల్స్ గురించి అవన్నీ కూడా మాట్లాడాము. ఆ తర్వాత హాస్పిటల్ తొందరగా కన్స్ట్రక్షన్ ఉంది కనుక ఆ 21 కోట్లు తొందరగా పూర్తి చేయవలసిందిగా తెలియజేసాము. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము కోరుతున్నాము. ఆ తర్వాత ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి జగనన్న ప్రాణవాయువు ఒకటి ప్రారంభించారు. అది కూడా సిద్ధంగా ఉంది. ప్రజలకు ఎప్పుడు అవసరమో అది ఉపయోగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. దాంతోపాటు ప్రభుత్వం వాళ్ళు పెద్ద జనరేటర్ కూడా వేయడం జరిగింది. అది కూడా ప్రజలకు పంపడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు ప్రకటించారు. ఉద్యోగులకు జీతాలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని, చర్చలకు పిలిపిస్తే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చరిత్రలో మున్నెన్నడూ లేని రకంగా యావత్తు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు చవి చూడని విధంగా అత్యంత దుర్మార్గంగా సంవత్సరాల తరబడి ఉన్నటువంటి రాయితీలను కూడా నిర్ద్వందంగా తిరస్కరిస్తూ తీసివేస్తూ సగటున ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్కి 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రికవరీ చేసే విధంగా తయారు చేసిన వింత పోకడలతో కూడిన పే రివిజన్ పేరు మీద జరుగుతున్న పే రివర్సల్ విధానానికి వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు 13 జిల్లా కేంద్రాల్లో రెండో దశ ఉద్యమంలో భాగంగా 3వ రోజు రిలే నిరాహార దీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు పాల్గొని మరొకసారి తమ తీవ్రమైన అసమ్మతిని, అసంతృప్తిని, ప్రతిఘటనని తెలియజేస్తున్నటువంటి వర్కింగ్ క్లాస్ సోదర సోదరీమణులందరికీ ప్రప్రథమంగా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ సాధన సమితి స్టీరింగ్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు విజ్ఞతతో ఆలోచించవలసినటువంటి సందర్భం వచ్చింది. మీరు ఒక అయోమయంలో ఉన్నట్టుగా అభిప్రాయం కలుగుతూ ఉన్నది. ఒక పక్క మా జీతాలు తగ్గటం లేదు, పెరుగుతున్నాయి, పే స్లిప్పులు చూసుకోండి, మాతో చర్చలకి రండి, మీ అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని చెప్తా ఉన్నారు. మీరు చెప్పినది వాస్తవమైతే, మా జీతాల్లో తగ్గుదల లేని పరిస్థితి వాస్తవమైతే, అది నిజమైతే మీరు ఇచ్చినటువంటి జీవోల్లో మా నుంచి రికవరీ చేసే విధానాన్ని ఎందుకు పొందుపరిచారు? మీరు చెప్పినది వాస్తవమైతే ముందు ఆ జీవోలో ఉన్న రికవరీ విధానాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారా? మేము అడిగింది కూడా అదే కదా. అసంబద్ధంగా ఉన్నటువంటి ఆ జీవోలని అమలుని ఆపమని చెప్తే అది ఆపకుండా అవి సక్రమంగా ఉన్నాయని చెప్తారు. మరి ఈ రకమైనటువంటి ధోరణితో ఏ రకంగా మీ దగ్గరికి చర్చలకు వస్తే ఫలితం ఉంటుందో, ప్రయోజనం ఉంటుందో మీరే చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరొక పక్క అసలు ఏ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తారో ప్రభుత్వానికైనా స్పష్టత ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు కేంద్ర వేతన సవరణ సంఘం గురించి ప్రస్తావిస్తారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్లకు సంబంధించి ఓ టైర్ల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాజారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందగా 5 గాయపడ్డారు. క్షతగాతులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాల్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎక్సైజ్ అధికారులకు మంత్రి దిశానిర్దేశం, గంజాయి రవాణాపై ప్రత్యేక నియమాలు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పు, ప్రజారోగ్యంపై ప్రభుత్వం పటిష్ట చర్యలు. నాగోబా జాతరను సందర్శించిన రేవంత్, గిరిజనులకు కృతజ్ఞతలు తెలిపిన విశాఖ ఆర్కే బీచ్ లో జనసేన శైకత శిల్పం ఏర్పాటు, గంజాయిని తరిమికొట్టాలని. సుల్తాన్పూర్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, క్రీడా పోటీలు ప్రారంభించిన బీజేపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.